మిత్రులారా, 2 రోజులుగా నా మీద భయంకరమైన ట్రోలింగ్ జరుగుతోంది. చంపండి, కొట్టండి, అంతు చూడండి, అక్కడే కొట్టవలసింది లాంటి అనేక రెచ్చగొట్టే మాటలు వినబడుతున్నాయి. దీనికంతటికీ కారణం డిసెంబర్ 29 ఆదివారం నాడు బుక్ ఫేర్లో వీక్షణం స్టాల్లో నేను కూర్చొని ఉండగా విపరీతమైన రద్దీ ఉంది. ఒక వ్యక్తి వచ్చి ఒక పుస్తకాన్ని తీసి, ఈ పుస్తకం ఎందుకు అమ్ముతున్నారు అన్నాడు. ఏ పుస్తకమైనా అమ్ముతాము, షాపులో అన్ని రకాల పుస్తకాలు అమ్ముతాము అన్నాం. ప్రత్యేకించి ఇది హిందూ మతాన్ని విమర్శించే పుస్తకం, ఇది ఎట్లా అమ్ముతావు అన్నారు. హిందూ మతాన్ని విమర్శించేవి మాత్రమే కాదు, అన్ని మతాలను విమర్శించే ఉంటాయి. షాపుల్లో అనేక పుస్తకాలు ఉంటాయి. అందులోనూ ఈ పుస్తకం ప్రచురించింది మేం కాదు. ఈ పుస్తకం 20-30 షాపుల్లో కూడా అమ్మకానికి ఉంది. రచయిత మేం కాదు అని వివరించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఆ వ్యక్తి ఏకవచనంలోకి దురుసుగా తిట్లలోకి దిగి, హిందూ మతం మీద నీ అభిప్రాయం ఏమిటి, హిందూ మతాన్ని అవమానించే పుస్తకం అమ్ముతావా అన్నాడు. హిందూ మతం దుర్మార్గమైనదని, హిందూ మతం అస్పృశ్యతకు, కుల వివక్షకు కారణమైనదని, పుట్టడం తెలియక హిందూ మతంలో పుట్టాను కానీ చచ్చిపోవడం మాత్రం హిందూ మతంలో చచ్చిపోను అని బాబాసాహెబ్ అంబేద్కర్ అనేక సార్లు రాశారు. చివరికి ఆయన మరణానికి ముందు బౌద్ధ మతంలోకి మారారు. అదే విశ్వాసం నాకు కూడా అంబేద్కర్ రచనలు చదివినందువల్ల, అస్పృశ్యత వల్ల, కుల వివక్ష వల్ల నాకు కూడా ఉంది. ఈ అభిప్రాయాన్ని అనేక మంది చరిత్రకారులు అనేక మంది నిదర్శనాలతో చూపెట్టారు. కనుక నేను ఆయన హిందూ మతం మీద నీ అభిప్రాయం ఏమిటి అని అడగగానే హిందూ మతం దుర్మార్గమైనది అన్నాను. ఆయన పద్ధతి ప్రకారము కుట్రపూరితంగా, దురుద్దేశపూర్వకంగా వచ్చాడనడానికి ఇదంతా కూడా ప్రారంభించిన దగ్గర నుంచి ఆయన వీడియో చేస్తూ ఉన్నాడు. ఈ వీడియో ఒక రోజు తర్వాత సంఘ్ పరివార్ వెబ్సైట్లలో, సంఘ్ పరివార్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో వైరల్ కావడం మొదలైంది. ఇప్పటికి 24 గంటలుగా అది వైరల్ అవుతుంది. అందులో కొన్ని వేల మంది దాన్ని మళ్ళీ షేర్ చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ నా మీద రెచ్చగొట్టే మాటలు వాడుతున్నారు. దీనికి నేను ఒక వివరణ ఇవ్వడానికి ఫేస్బుక్ మీద వివరణ ఇస్తే, ఆ వివరణను కూడా మళ్ళీ వాళ్ళు షేర్ చేస్తూ, పచ్చి బూతులు ఎవరైనా ఫేస్బుక్ మీదకి వెళ్ళి చూడవచ్చు, పచ్చి బూతులు రాస్తూ నన్ను మాత్రమే కాకుండా నా కుటుంబ సభ్యులను అనేక మందిని ఇన్వాల్వ్ చేస్తూ ఒక రెచ్చగొట్టే దాడి చేస్తూ ఉన్నారు. ఈ విషయాలు ప్రజలతో పంచుకోవాలని ఎందువలనంటే, కల్బుర్గి, పన్సారే, గౌరీ లంకేష్ వంటి వాళ్ళందరి మీద ఇటువంటి సంవత్సరాల తరబడి దాడి జరిగిన తర్వాతనే చివరికి వాళ్ళ హత్యకు సంఘ్ పరివార్ శక్తులు పూనుకున్నాయి. ఇక్కడ కూడా నా మీద రేపేం చేస్తారో తెలియదు. ప్రజలకు ఈ విషయాలన్నీ తెలిసి ఉండాలి, ఏమి జరిగింది వాస్తవం అని చెప్పడం కోసం మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ పుస్తకం అనేక షాపుల్లో ఉంది కదా, ఈ షాప్ వచ్చి నిన్నే టార్గెట్ చేశాను. బాలాజీ తిరుపతి వాస్తవానికి బౌద్ధ క్షేత్రమే అనేది ఆ పుస్తకం. ఈ పుస్తకం రాసిన డాక్టర్ కె జమునాదాస్ FRCSకు చెందిన వృత్తిరీత్యా గౌరవనీయమైన వైద్యుడు. ఆయన వైద్యంతో పాటు చరిత్ర పరిశోధనలోకి వెళ్ళి అంబేద్కరైట్గా దాదాపు 12 పుస్తకాలు రాశారు. ఆ పుస్తకాలలో ఒకటి ఆయన తిరుపతి చరిత్రను సాకల్యంగా పరిశోధించి, తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఆలయం రావడానికి ముందు బౌద్ధ క్షేత్రంగా ఉండింది అని 1991లో 33 ఏళ్ల కింద ఇంగ్లీష్లో పుస్తకం రాశారు. ఆ పుస్తకం ఇప్పటికీ అనేక పునర్ముద్రణలు పొందింది, అనేక భాషల్లోకి అనువాదమైంది. తాజాగా సమాంతర పబ్లికేషన్స్ అనే హైదరాబాద్ ప్రచురణ సంస్థ ఆ పుస్తకాన్ని ప్రచురించింది. నిజానికి ఈ పుస్తకాన్ని లేవనెత్తి ఆయన ఈ చర్చ అంతా చేశాడు, కానీ అది సాకు మాత్రమే అని నా అభిప్రాయం. నేను మనుస్మృతి మీద 7 భాగాలుగా యూట్యూబ్లో వీడియో చేశాను. ఆ మనుస్మృతి మీద నేను చేసిన తీవ్రమైన పదునైన విమర్శ సంఘ్ పరివార్ శక్తులకు చాలా కోపం తెప్పించింది. అట్లాగే 10 సంవత్సరాలుగా నేను నరేంద్ర మోడీ మీద, సంఘ్ పరివార్ పాలన మీద చేస్తున్న విమర్శల వల్ల నా మీద ఎక్కుపెట్టి నా మీద దాడి చేయదలుచుకున్నారు. ఈ బాలాజీ బౌద్ధ క్షేత్రం అనేది కేవలం సాకు మాత్రమే.